హైదరాబాద్ కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టాయిలెట్స్ శుభ్రంగా లేక దుర్వాసనతో నరక యాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రిలోనే వెళ్తేనే వాంతులు వస్తున్నాయని రోగులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సిబ్బందిని నిలదీస్తే నిర్వహణ బాధ్యత జీహెచ్ఎంసీ పరిధిలో ఉందని, వారు పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రాగాపూర్ పిట్టగూడ ఎక్స్ రోడ్లో దొంగలు రెచ్చిపోయారు. శ్రీ సాయి వైన్ షటర్లు పగలగొట్టి అందులో ఉన్న 4 లక్షల రూపాయల విలువ చేసే మద్యం, 15,000 నగదును చోరీ చేశారు. వైన్స్ నిర్వాహకుడు జాదవ్ ధరమ్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వైన్స్ లో దొంగతనం మద్యం కోసమే చేశారా లేక గిట్టని వారు చోరీకి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు గాలింపులు చేపట్టారు. ప్రస్తుతం కాళేశ్వరం గ్రామంలోని గోదావరి ప్రధాన పుష్కర ఘాట్ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఘాట్ నీటి మట్టం 103.550 మీటర్లు నమోదు కావడంతో సమీప గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్ట వద్ద సందడి నెలకొంది. కురుస్తున్న భారీ వర్షాలకు గుట్టలపై నుంచి వరద జలపాతంలా కిందికి దూకుతోంది. ఈ నేపథ్యంలోనే జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. పాండవుల గుట్టపై నుంచి పడుతున్న నీటిలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్ అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించి సమస్యలు సత్వరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలం చాకరపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సందర్శించారు. గోదావరి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా పునరావాస గ్రామాలకు తరలి రావాలని గ్రామస్తుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు హామీలను అమలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చిన ఆశా వర్కర్ల అంశాలు అమలు చేయాలని కోరారు. 18,000 వేతనం అందించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఐలమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర హక్కుల సాధనకై ఒకరోజు దీక్షను చేపట్టారు. మేడ్చల్ జిల్లా విష్ణుపురి కాలనీలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా ఉన్న హుండీలోని డబ్బులు కొల్లగొట్టేందుకు యత్నించారు. తాళం రాకపోవడంతో ఏకంగా హుండీనే ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని చెంగిచెర్లలో దారుణం జరిగింది. మాంసం వ్యాపారం చేసుకునే కళ్యాణిపై గౌస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గొంతుపై తీవ్ర గాయం కావడంతో స్థానికులు బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా బోర్డుప్పల్లోని గాయత్రి హిల్స్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జనగాం జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పల గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆర్టీసీ ఆర్ఎంఓ సొలోమన్ తెలిపారు. రీజియన్ పరిధిలో 6 డిపోలు ఉన్నాయన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 218 రోజులలో 3,57,00,000 మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో డబుల్ బెడ్రూమ్ నివాసం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. డబుల్ బెడ్రూమ్ వాసులు బహిర్భూమికి వెళ్లగా ఓ కుంటలో మృతదేహం కనిపించింది. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.